హాయ్ వివాస్. ప్రముఖ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా గారు మన చిన్నజీయర్ స్వామీజీ గారితో కలిసి తమిళనాడులో ధనుర్మాసం సందర్భంగా ఒక వైష్ణవాలయానికి విజిట్ చేయడం జరిగింది. చిన్నజీయర్ స్వామీజీని ఇళయరాజా గారిని ఇద్దరిని అక్కడుండే బ్రాహ్మణ పూజారులు సాదరంగా ఆహ్వానించి వారికి తులసి మాలలు వేసి పట్టు శాల్వాలతో సత్కరించడం జరిగింది. ఇద్దరిని సమానంగానే చూశారు. అంతవరకు బాగానే ఉంది. ఇంతతో చిన్నజీయర్ స్వామీజీ వారు గర్భాలయంలోకి ప్రవేశించబోతూ ఉండగా ఈ ఇళయరాజా గారు కూడా మైమర్చిపోయి ఆయనతో పాటు గర్భాలయంలోకి ప్రవేశించబోతుంటే సున్నితంగా ఆయన అక్కడికి ఆపేశారు, ప్రవేశించకుండా. దీనితో సోషల్ మీడియాలో చిన్నజీయర్ స్వామీజీని లోపల పంపించారు. ఇళయరాజా గారు దళితుడు కాబట్టి అందుకే ఆయన బయట ఉంచేశారు. ఈ హిందూ ధర్మంలో సమానత్వం లేదు కాబట్టి అందరూ ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అని చాలామంది వీడియోలు చేసేసి నోటికొచ్చింది చెప్పేస్తున్నారు. కొన్ని నియమాలు ఆచారాలు ఉంటాయి, వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇళయరాజా గారినే కాదు, ఇళయరాజా గారు దళితులనే కాదు, అక్కడ రెడ్లు, నాయుళ్ళు, ఇంకా ఇతర పెద్ద కులాలు ఎవరు వచ్చినా సరే, బ్రాహ్మిన్స్ వచ్చినా సరే అక్కడ గర్భగుళ్ళకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అందరూ బయట ఉండవలసిన వారే. కేవలం వేదాలు, ఉపనిషత్తులు ఆపోసన బట్టి ఎన్నో సంవత్సరాలు ఆచారాల్లో దీవించిన వారికి అక్కడ పూజారి కొలువులు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరినంటే వాళ్ళని లోపలికి పోనివ్వరు కదా. ఎవరు వచ్చినా అంతే. అక్కడ ఏ కులం వారు వచ్చినా, ఓసీలు వచ్చినా, బీసీలు వచ్చినా, ఎస్టీలు వచ్చినా, ఎస్సీలు వచ్చినా ఆ గర్భగుడి బయట ఉండాల్సిన విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. డాక్టర్ గారు ఎన్నో ఆపరేషన్ చేస్తుంటారు. నర్సులు డాక్టర్కి హెల్ప్గా చేస్తారు. ఒక్కొక్కసారి డాక్టర్ చేత్తో సైకిల్ చేస్తూనే డైరెక్షన్ ఇస్తూ ఉంటే నర్సులే కుట్లు వేస్తారు, రకరకాల పనులు కూడా చేస్తారు ఆపరేషన్ చేసేటప్పుడు. అంత మాత్రాన డాక్టర్ లేనప్పుడు మేము ఎన్నో ఆపరేషన్లు మేము కూడా మా చేత్తోనే చేపించాడు కాబట్టి మేమే ఆపరేషన్ చేస్తాం అనుకుంటే ఆ వచ్చిన పేషెంట్ చచ్చిపోతాడు. డాక్టరే ఆపరేషన్ చేయాలి, నర్సులు అసిస్టెంట్గా ఉండాలి. అంతే. స్టాండ్లో బస్సులు నిలబెట్టి ఉంటారు. డ్రైవర్ రావడానికి ఆలస్యం అయిందనుక మనకి డ్రైవింగ్ వస్తుందని డ్రైవర్ బదులు మనం డ్రైవింగ్ చేస్తామా? చేస్తే ఏమవుతుంది? అసలు ఆ బస్సుని ఎక్కడ తీసుకువెళ్ళాలి, ఎక్కడెక్కడ స్టాపులు ఉంటాయి, ఎక్కడ ఆపాలి, ఏ రూట్లో వెళ్ళాలి అని మనకు తెలియదు. ఎందుకంటే డ్రైవర్కి ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కాబట్టి దాని నియమాలు ఎలా పోవాలి, ఏంటి, డ్రైవర్ అర్హతలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన డ్రైవర్గా నియమిస్తారు. అంత మాత్రం మనం డ్రైవర్గా ఉండలేం కదా. ఎస్పీ గారిది కాకి డ్రెస్సే కాబట్టి నాది కాకి డ్రెస్సే కానీ నేను ఎస్పీతో సమానం అనుకుంటాడు ఎస్ఐ అని సెల్యూట్ కొట్టాడు వస్తే. ఇలాంటివన్నీ మీరు ప్రశ్నిస్తారా? ఇలాంటివన్నీ ప్రశ్నిస్తే మనం ఫూల్స్ అంటారు. ఇలాంటివే ఈ గుళ్ళో కూడా కొన్ని అర్హతలను బట్టి కొలువులు, నియమాలు, ఆచారాలు ఉంటాయి. ఈ చిన్నజీయర్ స్వామీజీలు, బ్రాహ్మిన్స్, పూజారులు వీళ్ళంతా వేదాలు, ఉపనిషత్తులు ఆపోహన పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి వారికి మాత్రమే గర్భగుళ్ళకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. మిగతా వారు ఎవరైనా సరే, ఇళయరాజా గారే గారు ఎవరైనా రెడ్లు, నాయుళ్ళు, ఎవరైనా దళితులు, ఎవరైనా సరే అక్కడ ఎక్కడైతే ఇళయరాజా గారు నిలబెట్టేశారో అక్కడే నిలబెట్టేస్తారు. ఎవరిని లోపలికి పోనీ గర్భాలయంలోకి. అవన్నీ తెలుసుకోవాలి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరు షేర్ చేయాలి ఖచ్చితంగా ఈ వీడియో.